రైతు భరోసా సాయానికి 5 ఎకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. 10 ఎకరాలలోపు పరిమితి ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. నిరుడు వానాకాలంలో 68.99 లక్షల మందికి రైతు బంధు సాయం అందినట్లు సమాచారం. కాగా రైతు బంధు కింద యాసంగి సీజన్ పెట్టుబడి సాయం పంపిణీని వారం 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 4 ఎకరాల వరకు రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి కూడా లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే పంపిణీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఇంకో 3,500 కోట్లు రిలీజ్ చేస్తే యాసంగి పెట్టుబడి సాయం పంపిణీ పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలియజేశారు. దీంతో వారం 10 రోజుల్లో రోజు కొంత మొత్తం చొప్పున కంప్లీట్ చేయాలని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి ఏడాదికి 15,000 ఇవ్వనుంది. కౌలు రైతులు కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని సర్కారు ఇప్పటికే ప్రకటించింది. రైతు భరోసా గ్యారంటీని రానున్న ఖరీఫ్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో వందల ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి కూడా రైతు బంధు సాయం అందడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో పథకానికి సీలింగ్ పెట్టడంతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్నోళ్లకు పెట్టుబడి సాయం అవసరం లేదని కొత్త సర్కార్ భావిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే రైతు భరోసా సాయాన్ని కూడా అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే జనవరి నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన నిధులన్నీ కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు లోపు రైతులందరికీ కూడా పడింది. అయితే రాబోయే రోజుల్లో అంటే ఈ వర్షాకాలకు సంబంధించిన రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని కూడా 5 నుంచి 10 ఎకరాల వరకు సీలింగ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దాదాపు ఎంత మంది పడితే అంతమందికి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అంటే రైతు బంధు డబ్బులు కూడా వేశారు. ఇందులో చాలా వరకు కూడా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించిన వారికి కూడా రైతు బంధు సాయం అందడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇటు రియల్ ఎస్టేట్లు కానీ, అదే విధంగా పెట్టుబడిదారులు కానీ కూడా వాళ్ళకు కూడా ఎన్ని ఎకరాలు ఉంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమర్శలు వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పథకానికి సీలింగ్ పెట్టడంతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్నోళ్లకు పెట్టుబడి సాయం అవసరం లేదని కూడా కొత్త సర్కారు భావిస్తుంది. ఎందుకంటే చాలా వరకు కూడా రైతు బంధు, అదేవిధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేవి కూడా నిజమైన రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి, అదేవిధంగా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది కూడా రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం కాబట్టి ఈ నేపథ్యంలో అసలైన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 5 నుంచి 10 ఎకరాల లోపు రైతులకు కూడా ఈ రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి రాబోయే అంటే ఇప్పటికే ఏసంగి డబ్బులు కూడా దాదాపు 4 ఎకరాల లోపు వేశారు. మరి వర్షాకాలకు సంబంధించి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉంటాయో ఆ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశించినట్టుగా సమాచారం అవుతుంది. కాబట్టి ఒక రైతు భరోసా సంబంధించి పెట్టుబడి సాయాన్ని కూడా 5 నుంచి 10 ఎకరాలకు సీలింగ్ వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే నిరుడు వానాకాలంలో దాదాపు 60,99,000 మందికి రైతు సాయం అందింది. వీరిలో ఎకరలోపు భూమి ఉన్న రైతులే అత్యధికంగా దాదాపు 22,50,000 మంది కూడా ఉన్నారు. కాబట్టి వీరిలో చేతిలో ఉన్న భూమి దాదాపు 12,85,000 ఎకరాలు. కాబట్టి ఎకరా నుంచి 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య దాదాపు 16,90,000 కాగా వీరి చేతిలో దాదాపు మొత్తం 25,57,000 ఎకరాల భూమి ఉంది. కాబట్టి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య దాదాపు 62,38,000 ఎకరాలు ఉండగా వీరందరికీ కూడా కలిపి సుమారు 1 కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుల్లో 90% పైగా భూములు కూడా 5 ఎకరాలపై ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రైతు బంధు కింద ఏసంగి సీజన్ పెట్టుబడి సాయం కూడా ఇప్పటికే అందించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో అత్యధికంగా రైతులంతా కూడా
5 నుంచి 10 ఎకరాల లోపే ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా రైతు భరోసా సాయాన్ని అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది కాబట్టి ఎక్కువగా పెట్టుబడిదారులు కానీ రియాల్టర్లు కానీ సీనియర్ ప్రముఖులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అదేవిధంగా పన్ను చెల్లించే వారికి కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరికీ రైతు బంధు సాయం అందించొద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే నిజమైన రైతులకు ఇవ్వాలని కూడా భావించింది కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే దీనిపై కూడా పూర్తిగా గైడ్ లైన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రైతు బంధు కింద ఏసంగి సీజన్ పెట్టుబడి సాయం పంపిణీకి వారం రోజుల్లో పూర్తి చేయాలని కూడా ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకైతే మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు జనవరి నుంచి ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు రైతు బంధు పెట్టుబడి సాయం కూడా పంపిణీ పూర్తయింది. మిగిలిన వారికి కూడా లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే పంపిణీ చేయాలని కూడా సీఎం ఆదేశించినట్టుగా తెలిసింది. కాబట్టి ఇంకో 3,500 కోట్లు రిలీజ్ చేస్తే ఏసంగి పెట్టుబడి సాయం పంపిణీ పూర్తవుతుంది కూడా అధికారులకు సీఎం తెలియజేశారు. కాబట్టి దీంతో మరో వారం 10 రోజుల్లో రోజు మొత్తం చొప్పున కంప్లీట్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా ఆదేశించారు. అయితే ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000, కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలని కూడా తన మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు వచ్చే వర్షాకాల సంబంధించిన పెట్టుబడి సాయం కూడా ఆ మొత్తాన్ని కూడా అందించాలనుకున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అది ఇవ్వడం కుదరలేదు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి వర్షాకాలం సంబంధించిన పెట్టుబడి సాయాన్ని కూడా ఏదైతే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొందో ఎకరానికి 15,000 రూపాయలు, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా కార్లు ఇచ్చి వాళ్ళకు కూడా ఇస్తామన్నారు. అదేవిధంగా కూలీలకు 12,000 ఇస్తామన్నారు చెప్పారు. కాబట్టి ఈ యొక్క పథక ఇంప్లిమెంటేషన్ కూడా వచ్చే వర్షాకాలం సంబంధించిన పెట్టుబడి సాయంలో ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ యొక్క సాయాన్ని కూడా అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. అయితే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి ఎలాంటి యాక్షన్ లేకపోవడంతో 100 ఎకరాలను కూడా భూస్వాములు కూడా ప్రముఖులు కూడా ఈ యొక్క రైతు బంధు పొందారు. కాబట్టి ఈ నేపథ్యంలో అసలైన రైతులకి ఎవరైతే వ్యవసాయం చేస్తారో, ఎవరైతే కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారో వాళ్లకు మాత్రమే ఈ యొక్క రైతు బంధు సాయం అందాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాబోయే వర్షాకాలం సంబంధించి పెట్టుబడి సాయాన్ని కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు విధంగా ఎకరానికి 15,000, అదేవిధంగా కౌలు రైతులకు 15,000, కూలీలకు 12,000 ఇవ్వాలని కూడా నిర్ణయించింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎంత సాధ్యమైతే అంతవరకు, అంటే 5 నుంచి 10 ఎకరాల వరకు నిజమైన రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయం అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి త్వరలోనే దీనిపై కూడా మార్గదర్శకాలు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే 5 నుంచి 10 ఎకరాల లోపు రైతులకు, అంటే ఎకరాల లోపు మాత్రమే సీలింగ్ వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి దీనిపై కూడా చాలా మంది నిజమైన రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా మంది ప్రజాప్రతినిధులే రైతు బంధు డబ్బులు కూడా పడ్డాయి. సినీ సెలబ్రిటీలు, అదేవిధంగా రియల్టర్లు, పెట్టుబడిదారులు కూడా పైన నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అసలైన రైతులకే రైతు బంధు డబ్బులు వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.